హాయ్ అండి, వెల్కమ్ టు పీవీ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా గ్రేవీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇందులో మసాలాలు నేను చూపించిన విధంగా చేసి వేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో వస్తుందండి. దీనికోసం ముందుగా మసాలాలు ప్రిపేర్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టీ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషముల పాటు వేయించాలి. హై ఫ్లేమ్లో అయితే సరిగ్గా వేగకుండా మాడిపోతాయండి. ఇవి వేగిన తరువాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు 20 గ్రామ్స్ చింతపండుని ఒకసారి కడిగి తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషములు నానబెట్టాలి. ఇప్పుడు చల్లారిన మసాలాలను మిక్సీ జార్లో తీసుకుని వీలైనంత మెత్తగా పొడి చేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 2 కరివేపాకు రెమ్మలు వేసి వేయించాలి. ఉల్లిపాయ 70 to 80% కుక్ అయిన తరువాత పావు కేజీ బెండకాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక కట్ చేసిన టమాటాను యాడ్ చేసి టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1½ టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలపాలి. ఇలా కలపడం వలన బెండకాయలకు మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసి యాడ్ చేయాలి. ఇది 1 కప్పు వచ్చిందండి. అలాగే హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చల్లి ఒకసారి కలిపి మూతను పెట్టి ఉడికించాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే బెండకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.